తమ్ముడు నాకు చూపించరా ఫోన్లో. ఆగక్క, చూపిస్తానుండు. ఈ బొమ్మలు చూడు ఎంత బాగున్నాయో. అబ్బబ్బా! ఎప్పుడు చూడు ఫోను, ఫోను, ఫోను అంటూనే ఉంటారు. కాసేపు వెళ్ళి అలా బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదా! ఏంటమ్మా ఆడుకునేది? ఆడుకోవడానికి ఎవ్వరూ రావట్లేదు. నాకు ఈ ఫోన్ తప్ప ఇంకేముంది చెప్పు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఈ ఫోను తప్ప వేరే ప్రపంచం లేకుండా అయిపోయింది. ఆటలంటే ఫోన్‌లో ఆడుకునేవి కాదురా! బయటికెళ్ళి ఆడుకోవడానికి బోలెడు గేమ్స్ ఉంటాయి. బయటికెళ్ళి ఆడుకోవడానికి ఏం ఆటలు ఉంటాయమ్మా? అదే ఫోన్లో అయితే వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, కార్టూన్ బొమ్మలు చూడొచ్చు, మంచి టైం పాస్ అవుతుంది. బయటికెళ్తే ఏం టైం పాస్ అవుతుంది? అవునమ్మా, తమ్ముడు చెప్పింది నిజమే. ఆటలంటే ఫోన్‌లో చూసుకొని ఆడే ఆటలు కాదురా! బయటికి వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్‌తో అలా ఆడుకునే ఆటలవి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ఫోన్ పట్టుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారమ్మా. ఆటలంటే ఇప్పుడు ఆడుతున్నారు చూడు మీరు ఫోన్‌లో అస్తమానం కూర్చొని ఆడే ఆటలు కాదురా! మా చిన్నప్పుడైతే మేము స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పెట్టేసి, అమ్మ చేసిన వంటలు కమ్మగా తినేసి, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్‌తో అలా దాగుడు మూతలని, తాడాట, బొంగరాలాట, ఒంగుదూకుళ్ళు, ఏడు పెంకులు, ముట్టుకొని దొంగ, కర్రా బిల్ల, అలాగే గోలీలు, బొమ్మా ప్రాణం, గుడుగుడు కొంచెం అబ్బో! ఇలా చెప్పుకుంటే బోలెడు ఆటలు ఆడుకునేవాళ్ళం. హాయిగా ఆడుకొని సాయంత్రం ఇంటికొచ్చి అమ్మ చేతి వంట మళ్ళీ కమ్మగా తినేసి హాయిగా పడుకునేవాళ్ళం. వామ్మో! ఇన్ని ఆటలా? ఫోన్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు నాన్న. ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ కళ్ళల్లో పడి చిన్నప్పుడే స్పెక్ట్స్ పడిపోతున్నాయి. అయినా ఏముందిరా, పుట్టే పిల్లాడి నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కడు ఫోన్ లేనిదే ఏ పని చేయడం లేదు. తినడం లేదు, పడుకోవడం లేదు, ఏమీ చేయడం లేదు. అలా అయిపోయిందిరా. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావు మమ్మల్ని? ఇంత చెప్పినా కూడా ఏం చేయనని అడుగుతావేంటి మొద్దు? అది కాదమ్మా. సరే అమ్మా, ఇంక మేము ఎక్కువ ఫోన్ యూజ్ చెయ్యంలే, సరేనా? సరే పదండి, మీతో పాటు నేను కూడా ఆడతా. చాలా రోజులైంది కదా ఆడుకొని. హే, అమ్మ ఈరోజు మనతో ఆడుకుంటుందంట. హలో ఫ్రెండ్స్, నేను చెప్పింది నిజమే అంటారా? నేను చెప్పింది నిజమని మీరు నమ్మినట్టయితే మీరు చిన్నప్పుడు ఏ ఆటలైతే బాగా ఆడుకునేవాళ్ళో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.